మల్కాజ్గిరిలో ఏం జరుగుతూ ఉంది? ఎందుకు ఈ రెండు పార్టీల నాయకులు సవాళ్ళు ప్రతి సవాలు విసురుకుంటూ ఉన్నారు? పండుగనే సోయి లేదు, రాబోయేటువంటి ఎన్నికలనే సోయి లేదు. ఒకరు రండి చూసుకుందాం, ఇంకోరి రండి చూసుకుందాం అంటూ కూడా తొడగొట్టి మీసాలు తిప్పి రోడ్డు పైన చేస్తున్నటువంటి ఈ అంశం చాలామంది నగర ప్రజలందరూ, మల్కాజ్గిరి ప్రజలు ముఖ్యంగా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు పరిస్థితులపైన మనతో మేకల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గత 3-4 రోజులుగా మల్కాజ్గిరిలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఇక్కడ వాసే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఇన్నర్ ఫీలింగ్గా మల్కాజ్గిరి ప్రజలు జరుగుతున్నటువంటి ఘటన మీద ఏం చర్చించుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నా పేరు మేకల శ్రీనివాస్ యాదవ్, నేను న్యాయవాది, నా వృత్తి. అయితే ఈరోజు నేను మీ ముందుకి రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, వీడి పేరు మేకల శ్రీ ప్రణవ్ దీపక్ యాదవ్. వీడు మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వీడు మొన్ననే 20 ఏళ్ళు వచ్చింది. వీడి పేరు మా రామ్ యాదవ్ అన్న కార్పొరేటర్ గారు, మా మేకల రామ్ యాదవ్ గారు ఒకటే ఇంటి పేరు, వీంది నాది. ఇప్పుడు మల్కాజ్గిరిలో లోకళ్ళు తిరగద్దు, కాంగ్రెస్ పార్టీలు ఎవడు బహుజనులు తిరగద్దు, యాదవ్లు తిరగద్దు అని చెప్పి అనుకుంటా ఉంటే, నేను ఒక మాట నా మాటగా చెప్పి నా కొడుకుతో మాట్లాడిస్తా. ఎందుకంటే ఈడ పాలిటిక్స్లో బహుజనవాదాన్ని డిస్టర్బ్ చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది మల్కాజ్గిరిలో. బహుజనుల కోసం కొట్లాడాలంటే బహుజన వాదం లేపాలా కానీ, బహుజనుల కోసం చేసేవాళ్ళు మాట్లాడాలి కానీ, బహుజనులనే వాడుకునే వాళ్ళు మాట్లాడడం ఈడ నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాధామామ వాళ్ళకి వీళ్ళకి ఏమవుతారు నాకు తెలియదు, నాకైతే మామ అని పిలుచుకుంటాం, ఆయన నా అల్లుడు అని 100 మంది దగ్గర పట్టుకుంటే రకం. ఇది రాధామామకి నాకున్న ఆత్మీయ సంబంధం. మేకల రామ్ యాదవ్ అన్న ఇదే మైనంపల్లి హనుమంతరావు అన్న ఇంట్లో నేను ఎన్నడూ రామ్ యాదవ్ అని ముందు ఆ విఐపీలు వచ్చే రూమ్లలో నేను ఎన్నడూ చూడలే. మా రామ్ యాదవ్ అన్న ఎప్పుడు అందరూ అక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం తిన్నారా లేదా, హనుమంతన్న చూడమన్నారు, ఛాయ్ తాగిర్రా లేదా, అరే శ్రీనివాస్ యాదవ్, అరే నీ ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటేరా భయ్ అని మా రామన్న అంటే ఇద్దరం గట్టిగా పట్టుకున్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా, సీనన్న రామన్న మైనంపల్లి హనుమంతరావు అన్న మన స్పెషల్లీ మన యాదవ్లకి, ఇక్కడున్న తమిళన్స్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అసలు 1% డిఫరెన్స్ చూపాడు. కానీ నా అదృష్టము హనుమంతన్న నన్ను ఇంట్లో సోదరు లెక్క చూస్తాడు, నాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి. అది కాక ఈ సో రాజేంద్ర నగర్ రామన్న ఈ విషయం నేను ఎక్కువ క్లారిటీ ఇయ్యా, ఎందుకంటే నీ కాళ్ళకి నువ్వే నరుక్కుంటున్నావు, ఎందుకు నువ్వు ఖుద్దు నోట్తో నన్ను రామన్న ఈరోజు నాకు కడుపు మసలే అంటున్నావు. ఎందుకంటే మనం అన్నదమ్ములం ఉన్న ఆటోళ్ళం కొట్లాడుకుంటే పరిస్థితి వచ్చింది ఎవరో వల్ల. ఈరోజు మల్కాజ్గిరిలో రామన్న, మన మల్లన్న దేవుడు సాక్షిగా నువ్వు చెప్పు రామన్న, నువ్వు నన్ను నీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టి ఇదే మైనంపల్లి హనుమంతరావు అన్న నాకు రాజేంద్ర నగర్లో నేను ఒక ల్యాండ్ చేసుకుంటుంటే దాంట్లో చేసుకో, కోట్ల రూపాయలు నువ్వు సంపాదించి రామ్ యాదవ్ నువ్వు బాగుండు అని చెప్పిండా లేదా అన్న, నువ్వు ఖుద్దు నాతో నన్నావు కదా రామన్న, మన మల్లన్న దేవుడు సాక్షిగా మాట్లాడు రామన్న, ఈరోజు అన్న కొట్టిండు, ఈరోజు అన్నానికి ఇలా అంటున్నావు, ఇది నాకైతే నచ్చలేదు రామన్న. నా మనసు పూర్తిగా మనసు కాలి నా కొడుకుని ఎందుకు చూపిస్తున్నా, మీరు చేసే పనులకి బహుజనులు కాదు మన యాదవులు అసలు ఏం చేయాలని, పండుగ రోజు మనం పోయి అమ్మవారి దగ్గర దర్శనాలు చేసుకొని పండగలు అన్ని కుల మతం భేదం లేకుండా ఇదే మల్కాజ్గిరిలో లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్ తెస్తున్నారు. ఎంత చండాలం. నేను అరే మా అమ్మమ్మ పేరు మీద బర్నీ కాలనీ అంతా మా అమ్మమ్మ పేరు నక్షత్రం పేరు మీద ఉంది, నన్ను పట్టుకొని నాన్ లోకల్ అంటారా? నన్ను పట్టుకొని నువ్వు తిరగని అని చేస్తావా అంటే, నన్ను పట్టుకొని అంటే నేను మైనంపల్లి హనుమంతరావు సార్కి ఈరోజు కాదు, నేను ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆయనకు ఒక అన్నదమ్ముడు లెక్క తిరుగుతాను నేను. ఈరోజు నాకెంత అందరు అడుగుతారు, అరే ఏం రాబాయ్ ఇట్లా అంటే అట్లా అంటే. బహుజనుల గురించి మాట్లాడేది ఉంటే రాధామామ, నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను మిమ్మల్ని ఎంత ప్రేమగా అడుగుతున్నా అంటే, ఇదే ప్రసన్న మేడం తోని గొడవ అయితే నీ పక్కన మామ ఇట్లా అయిందంటే నువ్వు ఏం మాట్లాడినావు నీకే తెలుసు. మామ ఈరోజు నువ్వు అదే ప్రసన్న మేడం నీ పక్కన పెట్టుకొని, ఆమె భారతీయ జనతా పార్టీ ఆమె, నీకేం పని మామ ఆమెను కూర్చోబెట్టుకున్నావు? నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు అన్ని పార్టీలతో ఉంటావు కాదంటలే మామ, కానీ నేను అడిగేది ఏంటంటే, నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే కదా, నేను కూడా ఒక బహుజన బిడ్డనే కదా, నీకు కనిపిస్తలేనా? నేను ఈరోజు యాదవులందరినీ వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని కులంని ఎందుకు తెస్తున్నారు మల్కాజ్గిరిలా? నేను మల్కాజ్గిరిలా నేను పుట్టి పెరిగి తిరిగిన, నా ఓటు ఎక్కడుంది? నా ఓటు ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటే ఇదే వీళ్ళందరూ కలిసి అట్టట్ట హనుమంతరావు అన్న తిరిగే మంచి గోరక్ష చేస్తాడు, అట్టట్ట ఈయన బజరంగ్ దళ్ అంటాడంటే నాది కాషాయం రక్తం, గోసంరకం చచ్చిపోతా. కానీ హనుమంతనే మాట కోసం సీను
నువ్వు వేరే దగ్గర ఉన్నాయన అంటే నేను ఉప్పల్లా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ని అడుగు, ఇంకెవరిని అడుగు, అక్కడ లేని పంచాయతీలు మా మల్కాయిలో ఎందుకు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి? ఈరోజు పండుగ రోజు పోలీసు వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టిరంటే పోలీసు వాళ్ళు గొడవలు జరగకూడదని పెడుతుర్రు. ఎవరో పార్టీ సంబంధం కాదు. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా బహుజనులకి పెద్దపీట వేయాలని చెప్పి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కోరుకుంటే ఈరోజు మల్కాజిరిలా నేను నిన్ను తిరిగానియా, తిరుగునోని కొడతా అంటే ఏం లెక్క ఇది? ఇంక అందరము నేను కూడా ఇప్పుడు కోట్ ఇప్పింది ఏమిటికి? నువ్వు కోట్ వేసుకొని బ్యాండ్ వేసుకొని పోస్టర్లు లేపిస్తున్నారు మీరు. న్యాయవాది వృత్తికి మీరు ఏం న్యాయం చేస్తారు? ఒక న్యాయవాది పోయి ఆడ కొట్లాటలు పెడతారు, ఒక న్యాయవాది పోయి అక్కడ బహుజనవాదం పెడతారు. నిజంగా బహుజనుల గురించి మీరు మాట్లాడేటట్లయితే ఇక్కడున్న యాదవ్ బిడ్డలకి, నువ్వు అక్కడున్న దొడ్లల్లో పనిచేసే మన బిడ్డలకి నువ్వు ఏం దాన గురించి మాట్లాడుతున్నావా? ఒక యాదవ్ డైరీ పెట్టమని మాట్లాడుతున్నావా? ఇవన్నీ పక్కబెట్టి అరే నా కొడుకు జాగా చేసుకుంటే వాడికి 10 ఏళ్ళ ముందు వానికి ఈసీఎల్ మెయిన్ రోడ్కి 100 కోట్ల రూపాయల ఆస్తి అయింది. కానీ మీరందరూ ఏం చేసిర్రు? ఇదే గున్నాల సునీత కార్పొరేటర్ వాళ్ళ భర్త గున్నాల చంద్రశేఖర్ యాదవ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలు, ఛార్జ్షీట్ కాపీలు ఉన్నాయి. వారం రోజులు కాలే అక్విటల్ అయిన వీళ్ళు. కిడ్నాప్ చేసి ముసలోని సంపిపాడు దొబ్బిర్రు. ఇట్లాంటి కిడ్నాప్ చేసి ఆస్తులు జమా చేసుకుంటున్న వాళ్ళు మీరు పతివ్రత లెక్క మాట్లాడుతుంటే నా మనసు గాలి మాట్లాడుతున్నా. అరే బతకనియారా అండి? బహుజనవాదం మీరు బహుజనుల కోసం ఏం చేసిర్రు? ఈరోజు నేను అడుగుతున్నా, మన యాదవ్ సంఘంలో 100 మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, సీనన్న మన రాధామామది ఇట్లయింది, నువ్వు మీటింగ్కి రావా అని. నేను అడుగుతున్నా, నువ్వు రాధామామ ఏం చేసినావు? రాధామామ మన యాదవ్ల గురించి నాకేం చేసినావు? రాధామామ నువ్వు నా జాగా దెంగిపోయిన ఆమె దగ్గర నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు. రాధామామ నువ్వు నాకెంత కాలాలా? రాధామామ నువ్వు సుందర్ కాక వీళ్ళందరితో ఏం చెప్పినావు? అరే సీనా నేనున్నారా నీకన్నావు. నేను హనుమంత్ అన్నతో కొట్లాడినప్పుడు నువ్వు కూర్చోబెట్టి నువ్వు ఏం చేసినావు తెలియదా మామ? నేను ఇప్పుడు అందరికీ చెప్తే మన పరువు మనది పోదా మామ? ఎందుకు మామ ఈ మాటలు? మహబూబ్నగర్లో ఎవరెవరితో మాట్లాడడం నీకు తెలియదా మామ? వద్దు మామ. అందుకే వీళ్ళు తెలియని వాళ్ళు అందరినీ మనం ఇట్లా చేసుడు మంచిది కాదు. మల్కాజిరిలా ఉన్న అందరం కులాలు ఎన్నడూ ఒకడు హిందూ, ఎన్నడు ముస్లిము, ఎన్నడు క్రిస్టియన్ కొట్లాడుకొని మన మల్కాజిరిలా ఎవరో కోసము మైనంపల్లి హనుమంతరావు అన్న ఏం చేయలే, వాడిని ఓడగొడతాం అంటే ఇప్పుడున్న కార్పొరేటర్లని నేను అడుగుతున్నా. జగదీష్ అన్న నీకు తెలుసు, నాకు తెలుసు. జగదీష్ అన్న ఎన్నడూ కూడా మనం ఎవరికి చెప్పలే, నాకు తెలుసు, ఈవెన్ హనుమంతన్న కూడా తెలియదన్న. మీరు నేను ఎంత ఆత్మీయంగా ఉంటాం, రతన్ సింగ్ అన్న ఆఫీస్లో ఎట్లా కలుస్తాం, కానీ ఉట్టి హనుమంత్ అన్న ఇష్యూలా మీరు అందరు ఇట్లున్నారు కనుక అన్న మీకు దండం అని చెప్తా. అవునా కాదా జగదీష్ అన్న? ఎప్పుడన్నా మనం బహుజనము హనుమంత్ అన్న ఏదో అన్నామా? మన బహుజనుల కోసమే కదా హనుమంత్ అన్న కొట్లాడేది. ఈరోజు కవిత మేడము మా రాధామామ ఇట్లా దొంగగా మాట్లాడుకుంటా ఇట్లా అన్నదని చెప్పి వెనక నుంచి వీడియో తీసి కవిత మేడం బద్నాం చేసిర్రు. ఈ రాధామామ బద్నాం అయిండు. అర్థం చేసుకో రాధామామ, మన బహుజనులు అంటే ఇదే బుర్రలేని పనులు చేసుకుంటున్నాం. మనం చేతులు కళ్ళు నరుక్కుంటున్నాం. మన హైదరాబాద్ సికింద్రాబాద్లో లేని కల్చరు మనం ఇక్కడ తెస్తున్నాం. దయచేసి దండం పెట్టి అంటున్నా. నా కొడుకు వాడు 20 ఏళ్ళు, వాడిని అడిగిరు, వాడిని బాధ చెప్తాడు. వాడు ఏం చేయాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనంటూ. కాంగ్రెస్ పార్టీలో యాదవులు లేరా? బహుజనులు లేరా? మల్కాజ్ తిరగమంటే ఏం లెక్క ఇది? వాడు పొద్దున్న లేస్తే వాని దోస్తులు బాక్సర్లు అందరూ, వాడు ఒకడు ఫజ్లు అంటాడు, వాడు హ్యారీ అంటాడు. అరే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి మన దేశం బాగుండాలా, మన నియోజకం బాగుండాలా. వాళ్ళు 100 ఏళ్ళు బత్తరు, నువ్వు నేను మాట్లాడతాము, ఒక 5 ఏళ్ళ నేను చేస్తా. నీ ఆయుష్ బాగుంటే నువ్వు బాగుంటావు. నేను కూడా నీ లెక్కనే మామ. నేను ఎన్నడూ పార్టీలలో పోలే, కానీ అందరు పార్టీ వాళ్ళు గౌరవం ఇస్తారు. ఎందుకు తెలుసా మామ? ఆ కులం మర్యాద మామ. నీ దగ్గర వచ్చిన వాళ్ళు మామ, నువ్వు ఎన్నడూ ఒకరిని జాపర కొట్టలే మామ. నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నీ పెద్దరికం ఎంత ఉంది మామ? కానీ నువ్వు పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నావు తెలుసా మామ? ఆ కూర్చోబెట్టుకున్న వాళ్ళందరూ నీకు, నీ అన్నదమ్ములకి, నీకు నీ సొంత ఇంటి వాళ్ళకి తాకలాట పెట్టిర్రు. ఇది పద్ధత? చిన్నాబాయి నేను ఎంత దోస్తులం. ఈరోజు చిన్నాబాయి మీద అటాక్ అయితే అటాకు మీరు ఒకళ్ళకొకళ్ళు తోపులాట. అరే మనం బోనాల పండుగలు చేసుకున్నప్పుడు రాధామామ, నేను మిమ్మల్ని ఇంకో మాట గుర్తు చేస్తున్నా రాధామామ, మనమందరము మన దగ్గరనే ఒక దావా చేసుకుంటుంటే ఆలీలు కొట్లాట అయితే నేను ఎవరో కొడితే నువ్వే కదా మామ దగ్గరుండి అంతా అమ్మ మన యాదవులంతా పిచ్చిలని చూడుకుంటారు అని చెప్పి ఇట్లా కౌగులించుకున్నావు. మర్చివా మామ ఇదంది? అరే నేను వకీలైనా నేను బాగుపడద్దా మామ?
నేను చదువుకొని నాది నేను తిరుగుతున్నా. ఈ పంచాయతీలలో గిచ్చాలలో రోజు హనుమంతన్న చుట్టూ నేను తిరగలేనన్నా. నేను నా రాధామామకు చెప్పుకుంటా నా మామ అని. నువ్వు ఇంకా ఆయన పరువు తీయాలనుకుంటే మామ ఇంక నేను ఎందుకు చెప్పాలా? నువ్వు నేను కలిసి ఎన్ని వందల కోట్లు ఆయన మల్లారెడ్డి వెంబడి మనం విజయవాడ పోయి ఇయ్యలే మామ. ఇదే నా బయట ఉంది 8055 యాదవ్ బండి. నువ్వు నేను 20-30 కార్లలో పోలే మామ. శ్రీశైలంలో పోయి పవిత్ర స్థానంలో పోయి అక్కడ మల్లారెడ్డి గారు వస్తున్నారని చెప్పి అన్ని మందు అరేంజ్ చేయలేదా మామ? అరే శ్రీశైలం లాంటి పవిత్ర దేవస్థానంలోనే మనము ఆడ కూర్చొని తాగి తిని చికెన్లు చేసిన వాళ్ళం. ఈరోజు నువ్వు సభ్యం సభత్యం అని చెప్పి మాట్లాడుతుంటే మామ ఏం మంచిగా లేదు మామ. 100% ఇది నా మనసు పూర్తిగా ఆవేదనతో మాట్లాడుతున్నా. నాకెవడు ప్రెస్ రిపోర్టర్లు లేరు, నాకెవడు సాయం చేసేవాడు లేరు. కానీ ఈరోజు మల్కాజిరిలా అట్టుడుకుతుంటే నాకు బాధ అవుతుంది. అందుకే నేను మాట్లాడొస్తున్నా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, భారతీయ జనతా పార్టీకి ఈ గొడవకి ఈ సోకాల్ కాంట్రవర్సీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు దయచేసి, నేను పొద్దున కూడా నా లైవ్లో నేను పెట్టుకున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీలో కొందరు చీడ పురుగులు ఇక్కడగా ఈ పార్టీని అని గెలిచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరండి? మొన్నటిదాకా మేము బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళం అందరం కాంగ్రెస్ వెళ్ళినామా? ఒకళ్ళిద్దరే కదండి. మా రామ్ యాదవ్ అన్న మొన్నటిదాకా మా బీఆర్ఎస్లో మా అన్న ఎంబడే తిరిగితే కదా. రామన్న నువ్వే ఒప్పుకుంటావు కదా, హనుమంతన్న వల్ల ఇట్లున్న సీనా అన్నావు, నన్ను కూడా మంచిగా తిరగమంటివే. నువ్వు ఈరోజు రామన్న ఇన్ని మాటలు అంటుంటే ఎట్లా నమ్ముతామన్నా? ప్రజలు ఎట్లా నమ్ముతాం ఒకళ్ళకొకళ్ళు? నిన్ను నేను ఎట్లా నమ్ముతా? ఇప్పుడు మా రాధామామని ఎట్లా నమ్ముతా? అరే మాట మీద ఉండాలా మనం. బహుజనులు అంటే బరాబర్ బహుజనుల మీద ఉండాలా. బరాబర్ యాదవులు కాదు, గౌళ్ళలకు చేయాలా, మంగళోళ్ళు చేయాలా. అందరు బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీలు అందరు కలపాలి. నువ్వు బహుజనులు అంటే ఒక్క యాదవ్ కాదు, గుర్తుపెట్టుకో మామ. ఈరోజు నేను చెప్తున్నా, నీకు బహుజనుల అర్థమే తెలియదు నీకు. నువ్వు నిజంగా కూడా చెప్తున్నావు మామ. యాదవ్ల సంఘం నుంచి నాకు ఫోన్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వెళ్తున్నాయి. అరే యాదవ్ బిడ్డలు, అరే యాదవ్ని కొట్టిర్రంట. అరే మామ నువ్వు ఒక్క మాట మంచిగా చెప్పినావు. యాదవ్ డర్తానే ఈ మాట అన్నావు మామ. ఇమాన్కి సచ్చేతోళ్ళం, గోవుల దగ్గర పనిచేసేటోళ్ళం, గోవులకు సేవ చేసే గొప్ప జాతిని బద్నాం చేస్తున్నారు కదన్న మీరందరి వల్ల యాదవులను తిట్టుకుంటున్నారు అన్న అందరూ. నీకేమైనా మంచి చేయాలంటే మైనంపల్లి హనుమంతన్నని వదిలిపెట్టి నువ్వు యాదవులకు ఏం చేసినావు చెప్పు మామ. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. నీ అల్లుళ్ళగా నిన్ను సొంత నా మేనమామ లెక్క వస్తున్నాను. బహుజన అంశం, బీసీ అంశం పక్కన పెడితే మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ ఏదైతే సవాళ్ళు స్వీకరించి మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చి హంగామా చేసిరో, ఒక లోకల్ లీడర్గా, ఒక న్యాయవాదిగా దాన్ని మీరు సమర్థిస్తారా? అన్న మీరు లోకల్ లీడర్గా అన్నందుకు మాట్లాడతా. లోకల్ లీడర్గా అంటే మాట్లాడతా. నేను ఒక్కసారి ఎవరి దగ్గరన్నా రాధామామ, మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడిన వీడియో ఎవరన్నా ఉంటే ఒక్కసారి ప్లే చేసుకొని చూస్తే మీరు దాంట్లో చూడండి అన్న. హనుమంతరావు గారు రాధామామని ఏం అడిగిర్రు, రాధామామ దానికి రిప్లై ఏమి ఇచ్చిండ్రు ప్రజలు గమనించండి. నేనంటున్నా వాళ్ళంటున్నా అది ఒకసారి వీడియో చూడండి. వాడెవడు అని సుల్లిగాడు అంటే, నువ్వు ఇంత పెద్ద మనిషివి, నీకు తెలుసు సంబడి ఆన్ కెమెరా, వై వుడ్ యూ యూజ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్? ఐ మీన్ లైక్ యూ సే యూఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ ఆర్ సేయింగ్ యూ ఆర్ అ లీడర్ అండ్ ఎవ్రీ పార్టీ కమ్స్ టు యూ. ఇన్ దట్ కేస్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? లైక్ ఐ మీన్ యు ఆర్ టాకింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మామ. ఇదైతే నేను మనస్ఫూర్తిగా చెప్తా. అండ్ మైనంపల్లి రోహిత్ గారు ఈ సన్ ఆఫ్ దిస్ సాయిల్, భూమిపుత్రుడు, లోకల్ కాదు. మైనంపల్లి రోహిత్ వాళ్ళ నాయన ఏలు పట్టుకొని ఈ గల్లీ శానిటైజ్ చేయించుండు మైనంపల్లి రోహిత్. ఈరోజు ఆయన మెదక్ ఎమ్మెల్యే. మనం గౌరవం పడాలా, మనం సంతోషపడాలా. ఈ మల్కాజిరి నీళ్లు దాగి ఈ దుమ్ములా ఈ మట్టిలా మీ సేవ చేసుకున్న ఒక మీ ఇంట్లో పిల్లగాడు, మీ ఎమ్మెల్యే కొడుకు ఆడ మెదక్లో పోయి ఉచ్చబోపిస్తుండు. ఇదే దొంగన కొడుకు హరీష్ రావు. ఇదే ఆ బీజేపీలో ఒక్కడే వ్యక్తి బీజేపీని కూడా మోసం చేసిన టీమ్ సాయి అనే ఒక దొంగన కొడుకు. ఆ రోజు బహుజనం వాదం లేదా అన్న? టీమ్ సాయి గారు ఇట్లా దొంగల కొడుకులు అందరు కలిసి మైనంపల్లి గారి మీద దుమ్ము పోస్తుంటే ఆ రోజు బహుజనం లేదా? రోహిత్ గారిని మామ ఏమన్నాడు? నీ దమ్ముంటే రారా అన్నాడు. దమ్ముకు మారు పేరు మైనంపల్లి హనుమంతరావు. నువ్వు మైనంపల్లి హనుమంతరావు నీ దమ్ముంది అంటావు. వచ్చిండు మామ. నువ్వు దావత్కి ఎట్లా పిలిచినావు మామ? అట్లనే అన్నొచ్చిండు. రోహిత్ బాబు కూర్చుండంటే అన్న నేను ఇప్పుడే నన్ను చూస్తున్నారు 51 years. మా రాధమామ ఎన్నేళ్ళు ఉంటారు? రామ్జానే
నేను గంట సేపు ఈ లైట్కి నిలబడితే నాకు చెమటలు వస్తున్నాయి. చూడు నా కొడుకు వెనక చేయబెడుతుండు బాగా వెనుక చదువు. ఇట్లా 51 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ కొడుకులు తయారైన తర్వాత కూడా మనము నన్ను ఏమన్నా అంటే వాడు ఉంటాడా? ఉచ్చోపిస్తాడు, కోసిపాడు తప్పుతాడు. అరే హనుమంతన్నని అంటే వాళ్ళ కొడుకు రాకుంటే ఎవడు వస్తాడన్నా? కొడుకు రాకుంటే వాడు రండగాడు అంటుండే, వాడు మొగోడు కనుక వచ్చిండు వాళ్ళ నాయన అంటే వచ్చిండు. మామ మనం దురదృష్టవంతులం మామ. మనని అంటేలే ఎవడు మన ఇంటి వాళ్ళు రాస్తలే. మనం కులం రా, మతం రా, పైసలు ఇస్తారా అని బిచ్చపల్లెలకు అడుక్కుంటున్నాం మామ. అభిమానంతో రావాలా? కాన్వాయ్లో వచ్చినామంటున్నావా? అరే మామ అది ఎంత అదృష్టం మామ. వేణు గారు చచ్చిపోయిండు. వేణు వేరే బెస్ట్ ఫ్రెండ్ ఎన్కౌంటర్ కర్దియే మామ. నీకు తెలియదా మామ నేను వేణు ఎట్లుంటుండే నీతోని? మామ నువ్వు చెప్పు మామ. మనం బయటికి వెళ్తే నువ్వు నేను ఎడకన్నా బయటికి వెళ్తే మల్లారెడ్డి సారెంబడి ఆడిగిడికి వెళ్ళినప్పుడు అలా 100 కోట్లు మనం ఎస్కాట్ తీసుకొని విజయవాడ చంద్రబాబు నాయుడు సార్కి ఎట్లు ఇచ్చినాం నీకు తెలియదా? ఆ రోజు మనం కాన్వాయ్లో పోలేదా? విజయవాడలో ఏంది సీన్ అని వద్దు మామ అవన్నీ. నువ్వు నా దోతే నీ దోతే రామ మన ఇజ్జత్ పోడు తప్పితే ఏం లేదు మామ. నీ కాలు మొక్తా మామ, నీ కాలు మొక్తా. ఈ పొరగాలని బహుజన్ పొరగాడు వీడు యాదవ్ బిడ్డ ఇక్కడ చూడు నా లెక్క నల్లగలేడు తెల్లగా ముద్దుకున్నాడు. వాడు రేపొద్దున IAS IPS చదవాలా, వాడు బాగుపడాలా, వాడు ఉద్యోగం చేయాలా, పిల్లలతో ఉండాలా. జైళ్ళ పాలై రౌడీ షీటర్లు వద్దు మామ. వాడు ఏం లేకుంటే వానికి ఒక డైరీ ఫామ్ అనే పెట్టియాలి కానీ కులం మీద రాజకీయం చేయొద్దు రాధా మామ. నీ కాలు మొక్తా నేను. రైట్. శ్రీనివాస్ యాదవ్ చాలా క్లియర్గా మల్కాజిగిరిలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, పరిస్థితులు, పరిణామాలు, కులాన్ని అడ్డుపెట్టుకొని బహుజన వాదాన్ని ముందేసి దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 2 పార్టీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వివాదంతో ఒక సాధారణ సివిలియన్ రోడ్డుపైకి వచ్చి ఏవైనా పనులు చేసుకోవాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా మేకల శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.